ఫైనల్లీ అనుకున్నదే జరిగింది. మనకు తెలిసిందే తెలంగాణలో ఒక ఫ్రీ బస్సు స్టార్ట్ అయినప్పుడు ఎలా అయితే ఆడవాళ్ళు కొట్టుకున్నారో, ఈరోజు చూస్తే అదే విధంగా అయితే విజయనగరం సంబంధించి అక్కడ ఒక ఫ్రీ బస్సులైతే ఆడవాళ్ళైతే కొట్టుకోవడం చూసాం. అది కూడా మగవాళ్ళు కూడా కొట్టుకోవడం చూసాం. అక్కడ పచ్చి బూతులు మాట్లాడుకున్నారు. ఒకళ్ళనొకళ్ళనైతే ఒక లేడీ వచ్చేసి తన కూతురుతో కలిసి ఆమె అయితే ఒక చున్నీ అయితే విసిరేసింది బస్సులోకి. మనకు తెలిసిందే కర్చీఫ్ లాంటివి, బ్యాగులు లాంటివి పెడుతూ ఉంటారు బస్సు ఎక్కక ముందే. ఆ విండోలో నుంచి ఏదైతే అక్కడ కిటికీ ఉంటుందో ఆ బస్ కిటికీలో నుంచి అయితే బ్యాగులు కావచ్చు, కర్చీఫ్‌లు గాని వేస్తూ ఉంటారు. అలానే ఏమైతే ఒక చున్నీ వేసిందంట సీట్లలో. వచ్చిన తర్వాత చూస్తే ఒక ఇద్దరైతే ఆడామగైతే కూర్చొనున్నారు. ఆమైతే బలవంతం చేసింది. "మీరిక్కడి నుంచి లేసిపోండి. నేను చున్నీ ఏశాను ముందనైతే" మాట్లాడింది. ఆ తర్వాత చూసుకుంటే అది గొడవ పెద్దదయిపోయింది. అతను గాని, ఆమె గాని అక్కడి నుంచి లేసి బయ లే లేగు అక్కడి నుంచి అంటే బయటికి రాకపోవడం గావచ్చు, లేకుంటే ఆ సీట్‌లో నుంచి ఆయన కూర్చొని అట్లే తిష్ట వేయడం గావచ్చు. ఇద్దరు చెప్పులు గూడా చూపించుకున్నారు. చెప్పులతో కొట్టుకున్నారు. అసలకి చేతులతో కొట్టుకున్నారు. ఆ వీడియో చూస్తే విజువల్స్ చాలా దారుణంగా అయితే ఉంది. ఇలాంటి సిట్యుయేషన్ వస్తదని మనం ముందే మాట్లాడుకున్నాం. తప్పదు ఇంకేం చేయలేం. ఇలాంటిది ఎప్పుడు జరుగుతూనే ఉంటది. కాకపోతే ఇప్పుడేందంటే ఫ్రీ బస్ వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం హైలైట్ జేస్తారు. ఇంతకుముందు గూడా ఇలాంటి సీట్ల గోల అయితే జరుగుతూనే ఉంటది. డబ్బులు కట్టినప్పుడు గూడా ఫ్రీ బస్ లేనప్పుడు గూడా ఇలాంటి గొడవలైతే జరుగుతా ఉంటాయి. ఎందుకంటే మనం బస్సు రాంగానే అందరూ ఆ డోర్ నుంచి ఎక్కకుండా కొంతమందైతే ఆ విండో దగ్గరికెళ్ళి కర్చీఫ్ లాంటివి, బ్యాగులు లాంటివి పెట్టేసి బస్సు ఎక్కాలనుకుంటారు. ఆ తర్వాత ఆ కర్చీఫ్ బ్యాగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చి ఆ ప్లేస్‌లో కూర్చుంటారు. కాపోతే ఈరోజేందంటే ఆల్రెడీ చున్నీ ఉన్నప్పటికీ ఒక ఇద్దరు వ్యక్తులైతే కూర్చున్నారు కాబట్టి వాళ్ళని లేచి పక్క సీట్‌లోకెళ్ళమంటే వాళ్ళు వెళ్ళలేదు. ఆ సీట్లు ఖాళీ లేవులెండి. చాలా బిజీగా అయితే బస్సు ఎళ్తుంది. ఫ్రీ బస్ కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా కూర్చుంటున్నారు. కాపోతే ఆడామె కూడా చాలా వల్గర్‌గా మాట్లాడింది. మగాయన కూడా చాలా వల్గర్‌గా మాట్లాడుకున్నారు. అదైతే ఒక అతను వీడియో చేసి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశాడు. ఓవరాల్‌గా అయితే ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కామన్‌గా. ఈరోజైతే ఒక తెలంగాణలో జరిగిన గొడవల్లాగానే ఇక్కడ కూడా జరుగుతా ఉంది ఆంధ్రాలో.